ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎనుగందుల భిక్షపతి ఆధ్వర్యంలో రుద్రంగి మండల ఎంఆర్పీఎస్ కమిటీ నియమించారు. ఇక ఎంఆర్పీఎస్ నూతన మండల అధ్యక్షులుగా దయ్యాల నారాయణ, ప్రధాన కార్యదర్శిగా సిద్దిపల్లి మురళి, ఉపాధ్యక్షులుగా తర్రెలింగం, సింగారపు గంగరాజం, గర్సకంటి కొండయ్య, కార్యదర్శి గంగారం గుడిసె ప్రవీణ్, తర్రె మునిందర్, సంయుక్త కార్యదర్శి దయ్యాల కమలాకర్, చిట్టిపాక మల్లయ్య, తర్రె నరేందర్, సిద్దిపల్లి గంగాధర్తో పాటు కార్యవర్గ సభ్యులను నియమించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాదిగా హాజరై మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఇచ్చిన తీర్పును, ఎస్సీ షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి అసెంబ్లీలో ప్రవేశపెట్టి అమలు చేయాలని కోరారు. వర్గీకరణను ఒకవేళ ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే వేల గొంతులు, లక్షలాది డబ్బులతో మహాప్రదర్శనలో మాదిగల సత్తా చూపిస్తామని అన్నారు. మహాజన నేత గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి 30 సంవత్సరాల పోరాటాన్ని పురస్కరించుకొని 30 సంవత్సరాల పోరాటానికి నిదర్శనం మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తరఫున ఎస్సీ వర్గీకరణ ప్రతి రాష్ట్రాలు చేసుకోవచ్చని ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఉన్న పలంగా అన్ని మండలాలను కమిటీలు వేసుకొని ఈరోజు మన రుద్రంగి మండలంలో మండల కమిటీ వేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి కొరకు హైదరాబాద్ వెళ్ళడానికి కొరకు ఈ మండలం నుండి ప్రతి ఒక్కరూ డప్పు సంఖ్యను వేసుకొని హైదరాబాద్కు తరలి రావాలని మరియు ఈరోజు రుద్రంగి మండలం కేంద్రంలోని ఎంఆర్పీఎస్ కమిటీ నూతన మండల స్థానాన్ని భర్తీ చేస్తూ అలాగే ఆ స్థానానికి మండల అధ్యక్షునిగా నన్ను నిర్ణయించినటువంటి పెద్దలు థామస్ అన్న గారికి, మన భిక్షపతి అన్న గారికి, వివిధ సంఘాల మా కుల సంఘాల నాయకులకు, బాంధవులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది ఎంఆర్పీఎస్ గత 30 సంవత్సరాల నుంచి పోరాటం నిరంతరంగా కొనసాగుతుంది. ఆ పోరాటంలో మేము కూడా ముందుకు కలిసి వస్తామని, వర్గీకరణ పూర్తి దశలో సాధిస్తామని కోరుకుంటూ దీన్ని బలంగా మేము ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఈరోజు నూతనంగా మండల కమిటీ నియమించడం జరిగింది. నూతన కమిటీ మండల అధ్యక్షులుగా దయ్యాల నారాయణను, ప్రధాన కార్యదర్శిగా సిరపల్లి మురళిని, మరి ఎదురు సహాయ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, గౌరవ అధ్యక్షులుగా మన పరశురాములు, గౌరవ అధ్యక్షులు, మరో అధ్యక్షులు పెద్దులు, దయాల పెద్దులు, మరి అదే సలహాదారులుగా మన గంగాధారు, దర్శన గంగాధారుని, మరి ఇక్కడ ఉన్న గత 30 సంవత్సరాల్లో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యోగ ఫలము ఈరోజు ఎస్సీ షెడ్యూల్ వరకు కన్నా సుప్రీంకోర్టు తీర్పడం జరిపింది. ఆ సుప్రీంకోర్టు తీర్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్ష్యం మాట్లాడి వరికను అమలు చేస్తాను, ఉద్యోగ నియమపత్రాలు సుతను ఇప్పుడే చేయను, వరికను అయిన తర్వాత చేస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు. అయినప్పటికీ సుతను ఇకను ఆయనకు అవకాశం ఉంది. ఎస్సీ షెడ్యూల్కుల వరికన్నా నియమైన మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వరికన్న బిల్లు మీరు ప్రవేశపెట్టి ఆమోదించాలని మేము వినపిస్తూ, ఏదైతే మేము 1000 గొంతులు 1,00,000 దప్పులతోటి మాది ఉపకుల ఆధ్వర్యంలోని హైదరాబాదులో మహాప్రదర్శన ఉంటుంది. ఈ మహాప్రదర్శన వరికన్నను స్వాగతించే వాళ్ళకు మేము లగ్గం డప్పు కొడతాము. ఒకవేళ వరికన్న స్వాధించే వాళ్ళకు మేము విజయోత్సవ సభగానే మార్చుకుంటాము వరికన్న అమలు చేస్తే. ఒకవేళ వరికన్న అమలు చేయకపోవడం వల్ల ఒకవేళ వరికను వ్యతిరేకించే వాళ్ళకు మేము సాగు దప్పుగానే వేల గొంతులు 1,00,000 దప్పులది ప్రదర్శన మేము రూపకంగా చేస్తాము. నియమైన మాల సోదరులకు వ్యతిరేకము కాదు. మాల ఉపకులాలు, మాది ఉపకులాలు 59 కులాలు సమానత్వం కోరుకుంటున్నాడు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ. మతము కంటే, కులం కంటే మానవత్వం గొప్పది. ఆ మానవత్వం సాటించే కాడ మందకృష్ణ మాదిగ ముందు వరుసలో ఉంటున్నాడు. మేము ఎస్సీ షెడ్యూల్కి వరికన్న చేస్తుంటే మా 59 కులాల్లో కింది స్థాయి నుంచే వరికన్న మాకు అమలు చేయమంటున్నాం.